హలో గాయ్స్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, దాని గురించి నేను టాపిక్ అయితే తీస్తున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ మై వీడియో. గాయ్స్, ఈరోజు ఏంటంటే డిగ్రీ తర్వాత ఏమేం చేయాలి, అంటే ఏ గ్రూపులకు వెళ్ళాలి, తర్వాత డిగ్రీ తర్వాత ఏ గ్రూప్ చేయాలి, ఏమేమి కోర్సులు ఉంటాయనే దాని గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క డిగ్రీ గురించి వెళ్దాం మనం. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది. ఇంజనీరింగ్లో మీరు డైరెక్ట్ జాబ్ చేసుకోవచ్చు, లేదా ఎంటెక్ చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు. ఈ ఎంటెక్ ఎంబీఏ అయిపోయిన తర్వాత మీరు పిహెచ్డి కూడా ఎలిజిబుల్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ తీసుకున్నాం. మెడికల్ ఫీల్డ్లో మీరు జాబ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎంఎస్సీ చేసుకోవచ్చు, ఎండి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ మెడికల్ ఫీల్డ్ ఈ డిగ్రీలో చాలా గ్రూపులు ఉన్నాయి. దాన్ని బట్టి నేను ఒక్కొక్కటి చెప్పేస్తా, ఓకేనా. బిఏ స్టూడెంట్స్ ఏం చేయాలంటే డిగ్రీలో బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ చేసుకోవచ్చు, బీఈడి చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా చేసిన తర్వాత మీరు పిహెచ్డి కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బీఎస్సీ స్టూడెంట్స్, డిగ్రీలో బీఎస్సీ స్టూడెంట్స్కు బీఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, డిగ్రీలో బీఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ చేసుకోవచ్చు, బీఈడి చేసుకోవచ్చు, ఎల్ఎల్బి కూడా చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా ఒక చేసిన తర్వాత మీరు డైరెక్ట్ పిహెచ్డికి అయితే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత బీకామ్ స్టూడెంట్, డిగ్రీలో బీకామ్ స్టూడెంట్స్కి ఎంకామ్ చేసుకోవచ్చు, తర్వాత ఎంబీఏ చేసుకోవచ్చు, ఎల్ఎల్బి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ మూడిట్లో ఏదైనా కోర్సు కంప్లీట్ అయిన తర్వాత పిహెచ్డి కూడా ఎలిజిబుల్ అయితే ఉంటుంది. తర్వాత డిగ్రీలో ఎల్ఎల్బి తీసుకున్న వాళ్ళు మాత్రం డిటిఎల్ తీసుకోవచ్చు, తర్వాత డిడిఎల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఎల్ఎల్ఎం కూడా చేసుకోవచ్చు అనమాట. బీసీఏ, డిగ్రీలో బీసీఏ స్టూడెంట్స్కు ఏ గ్రూప్ తీసుకోవాలి ఎంసీఏ తీసుకోవచ్చు, తర్వాత ఎంబీఏ తీసుకోవచ్చు, తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ చేసుకోవచ్చు, తర్వాత పిహెచ్డి ఈ మూడు గ్రూపులలో కంప్లీట్ అయిపోయిన తర్వాత పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ డిగ్రీలో బీబీఏ లేకుంటే బీబీఎం స్టూడెంట్స్కు ఇప్పుడు ఏం వాళ్ళు డైరెక్ట్ ఎంబీఏ చేసుకోవచ్చు ఒకటే, తర్వాత పిహెచ్డి ఇట్లా ఉంటుంది. ఈ డిగ్రీ వాళ్ళకి మాత్రం ఇన్ని గ్రూపులు ఉంటాయన్నమాట. అదర్స్ మన డైరెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత జాబు. తర్వాత డిగ్రీ టీచింగ్ ఫీల్డ్ పోవాలనుకునేటోళ్ళు ఏం చేయాలంటే బీఈడి చేసుకోవచ్చు, లేకుంటే బీపీఈడి ఈ గ్రూప్ అనేది తీసుకోవచ్చు, లేకుంటే ఎంఈడి చేసుకోవచ్చు, తర్వాత పిహెచ్డి కూడా కంప్లీట్ అవ్వచ్చు. ఇది టీచింగ్ ఫీల్డ్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఒక గ్యాస్ నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా. డిగ్రీ వాళ్ళు వాళ్ళకి తెలియక డిగ్రీ వరకే కంప్లీట్ అయిపోతుంది, అంతవరకే మిగిలిపోతారు. కాబట్టి మీరు 10 మందికి షేర్ చేసానుకో, తర్వాత ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి.